అందరికీ నమస్కారం. నేను మీ వెలగపూడి విజయలక్ష్మి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ కొత్త తరం పిల్లలకి ఈ పండగలు ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి అనేది తెలియకుండా ఉంది. అందుకు చాలా క్లుప్తంగా ముక్కోటి ఏకాదశి అంటే ఎందుకు, ఎలా చేసుకుంటారో చెప్దామనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏకాదశులు సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అంటే ప్రతి నెల శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో వస్తుంది, ఒకటి ఏకాదశి వస్తుంది. ఈ 23 ఏకాదశులు ఒక ఎత్తు, ఈ ముక్కోటి ఏకాదశి అనేది ఒక ఎత్తు అన్నమాట. అంతటి ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఎందుకు అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు వచ్చేటటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు వైకుంఠంలో ద్వారాలన్నీ తెరుచుకుని ఉంటాయి అని చెప్తారు. ఎట్లా అంటే మనకి విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కూడా కలిసి తన వాహనమైనటువంటి గరుత్మంతుడి మీద భూలోకానికి విచ్చేస్తారు. మనం ప్రతిరోజు గుడి లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటాం. కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏంటి అంటే స్వామి ఉత్తర ద్వారంలోకి వచ్చి భక్తులకి దర్శనం ఇస్తారు. ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే మోక్షం కలుగుతుంది అని చెప్తారు. ఉత్తర ద్వారం మామూలుగా ప్రతిరోజు మూసి ఉంటుంది, కానీ ఈ రోజు మాత్రం ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ఉత్తర ద్వారాలు తెరిచి ఉదయమే తెల్లవారుజామున 3-4 గంటలకే తెరిచేసి స్వామి అక్కడ మన గుమ్మం అంటాం కదా, మనం ఆ ద్వారంలో నిలబడి ఉంటే మనం దర్శనం చేసుకుంటాం అన్నమాట. అటు నుంచి వెళ్ళి అది అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది ఏంటంటే, మనం పురాణాలు చాలా ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి కదా. అలాగే మళ్ళీ ఉప పురాణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. పద్మ పురాణం ప్రకారం ఏం చెప్తారు అంటే విష్ణుమూర్తి ముర అనే రాక్షసుణ్ణి సంహరించడం వలన ఈ ఏకాదశి అనేది జరిగింది. ఎట్లా అంటే ముర అనే ఒక రాక్షసుడు చాలా దేవతల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారు అంటే, సరే నేను సంహరించుతాను ఆ రాక్షసుని అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన ఎలా సంహరించాలి ఏంటి అనేది అనుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు తెలుస్తుంది, ఒక ప్రత్యేక అస్త్రం ఉంటే తప్ప ఈ మొరని సంహరించటం కుదరదు అనే విషయం అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తారంటే బదరిక ఆశ్రమంలో హైమావతి అనే గుహలో విశ్రమించుతారు. ఎలా చంపాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఈ మొర అనే రాక్షసుడు స్వామి విశ్రమించి ఉన్నప్పుడు స్వామిని చంపడానికి ప్రయత్నిస్తే స్వామి నుంచి ఒక శక్తి వచ్చి కంటి చూపుతోనే ఆ ముర అనే రాక్షసుడిని చంపేస్తారు. అప్పుడు స్వామి మేల్కొని ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెడతారు. ఏకాదశి అని పేరు పెడితే ఆ ఏకాదశిని ఒక వరం కోరుకో, నువ్వు ఇంత మంచి పని చేసావు కదా అంటారు. తన నుంచి వచ్చిన శక్తే ఆ ఏకాదశి అంటే. అప్పుడు ఈ రోజు గనక ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి మోక్షం ఇవ్వాలి స్వామి అని అడుగుతుంది. అడిగితే సరే అలాగే అని చెప్పేసి స్వామి చెప్తారు. అందుకని ఈ ముర అనే రాక్షసుడు ఈ ఏకాదశి రోజున బియ్యంలో దాక్కుంటాడు అని చెప్తారు. అందుకని అన్నం తినకూడదు, బియ్యంతో చేసిన ఏ పదార్థము కూడా తీసుకోకూడదు అని చెప్తారు. ఎప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి నాడు. అసలు ఏమిటి అంటే రాక్షసత్వము అంటే మనకి 3 గుణాలు ఉంటాయి కదా, సత్వ రమో గుణాలు. అట్లాగే ఈ గుణాలు ఉండడం వలన ఈ రజోగుణము తమోసిక గుణము ఈ 2 గుణాలు ఉండడం వలన సత్వగుణము తగ్గిపోతుందన్నమాట. ఈ బియ్యం తినడం వలన అంటే ఆహారం ఇలా తీసుకోవడం వలన ఈ 2 గుణాలు అరిషడ్ వర్గాలు అన్నీ కూడా ప్రకోపం ఎక్కువైతూ ఉంటాయి. కనుక అన్నం తగ్గించేసుకుని ఆ రోజు తినకుండా ఉంటే, ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉన్నట్టయితే సత్వగుణం వస్తుంది, దానివల్ల మోక్షం వస్తుంది అని చెప్తారు. అది కాకుండా ఒక రోజంతా ఆహారం తీసుకోకుండా మర్నాడు మరి ఆహారం తీసుకుంటే మనకు ఆహారం ఎంతో రుచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నం తినకుండా ఏది తీసుకోకుండా ఆహారం ఉండలేం కదా, అందుకని అనమాట. అట్లాగే ఈ రోజునే ఈ ఏకాదశి రోజునే హాలాహలము వచ్చింది,
అమృతము వచ్చింది. అమృతము ఆలాహలము రెండు కూడా పుట్టింది ఏకాదశి రోజే. శివుడు హాలాహలాన్ని మింగింది కూడా ఈ రోజే అన్నమాట. అందుకని కూడా ఇది చాలా ప్రత్యేకమైన రోజు. అలాగే మన కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది కూడా ఈ రోజే అని చెప్తారు. అందుకని ఏం చేస్తారు అంటే ఈరోజు తప్పనిసరిగా భగవద్గీతలో కనీసం ఒక అధ్యాయమైనా పారాయణం చేస్తారు. అలాగే ఈ పుస్తక దానం అనేది కూడా చేస్తూ భగవద్గీతని అందరికీ ఇస్తూ ఉంటారనమాట ఏకాదశి రోజు. ఇది ఏకాదశి యొక్క ప్రత్యేకత. మనం దీన్ని చాలా క్లుప్తంగా చెప్పుకున్నాం. చెప్పాలంటే చాలా వివరణ ఉంటుంది, చాలా చెప్పచ్చు. పద్మపురాణం ప్రకారం ఉంటుంది, రకరకాలుగా చాలా ఉంటుంది అన్నమాట. క్లుప్తంగా చెప్పుకుంటే ఇది. అందుకని దీన్ని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఇది ధనుర్మాసము అంటే సంక్రాంతి నెలలో వస్తుందన్నమాట. మకర సూర్యుని యొక్క గమనాన్ని బట్టే ఉత్తరాయణం దక్షిణాయనం చెప్తాం. ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా వస్తుంది అని చెప్తారనమాట. అది అంతే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.